హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన వీడియో తీసుకొచ్చినాను. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే WWE రియల్ లైఫ్ ఫ్రెండ్స్. ఎస్ గాయస్, చూడండి, మనం చిన్నప్పటి నుంచి మనం WWE చూస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన సూపర్ స్టార్స్ అంటే ఆన్ టీవీలో చాలా అంటే చాలా భయంకరంగా కొట్టుకుంటారు, అంటే చాలా భయంకరంగా వాళ్ళు ఫైట్ చేస్తారు, మొత్తం బ్లేడ్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు చూస్తే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకవేళ వాళ్ళకి ఇక ఓపెన్లో వదిలేస్తే మాత్రం ఇక వాళ్ళు సంపుకుంటారు ఆ టైంలో మనకు అనిపిస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఆన్ టీవీలో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే నిజంగానే వాళ్ళకి అస్సలు పడదు. అంటే ఇప్పుడు ఆన్ టీవీలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అండ్ బ్యాక్ స్టేజ్ చేయరని కాదు, ఒక్కొక్కసారి రియల్ లైఫ్లో వాళ్ళకి అస్సలు పడదు. బట్ ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే రియల్ లైఫ్ ఫ్రెండ్స్ గురించి మనం మాట్లాడబోతాం. అంటే ఆన్ టీవీలో చాలా భయంకరంగా ఫైట్ చేస్తారు, చాలా భయంకరంగా వాళ్ళు కొట్టుకుంటారు. బట్ బ్యాక్ స్టేజ్ అంటే రియల్ లైఫ్లో వాళ్ళు చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. సో నేను టాప్ 10 లిస్ట్ తీసుకొచ్చినాను బాస్. అంటే మనం టాప్ 10 నుంచి స్టార్ట్ చేద్దాము అండ్ 1 వరకు వెళ్దాము. అండ్ ఈ టాప్ 10 ఇంట్రెస్టింగ్ అంటే మీరు చూడండి, ఇప్పుడు మీ అందరూ కూడా తెలుసు అంటే ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా రియల్ లైఫ్లో చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. ద గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ మన షాన్ మైకల్స్ రియల్ లైఫ్లో చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా తెలుసు. బట్ నేను మీ అందరి కోసం లేటెస్ట్ అంటే ప్రెసెంట్ మా డబ్ల్యూడబ్ల్యూలో ఎవరు యాక్టివ్ ఉన్నారు, యాక్టివ్ అంటే ఇక పార్ట్ టైం అయినా సరే, బట్ ప్రెసెంట్ మా డబ్ల్యూడబ్ల్యూలో ఎవరు రెస్లింగ్ చేస్తున్నారో ఆ సూపర్ స్టార్స్ పైన లిస్ట్ తీసుకొచ్చిన, అంటే ఆ సూపర్ స్టార్స్ పైన నేను రియల్ లైఫ్ ఫ్రెండ్స్ టాప్ 10 లిస్ట్ తీసుకొచ్చినాను మీ అందరి కోసం. ఓకే, సో అందుకని ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీ అందరికి రీసెంట్లీ అంటే ఒక వారం ముందే నేను అంటే మన డబ్ల్యూడబ్ల్యూ టాప్ 10 హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ నేను ఒక వీడియో చేసినాను. అండ్ ఆ వీడియో పైన 4000 లైక్స్ వస్తేనే ఇంకో వీడియో తీసుకొస్తానని చెప్పినాను. బట్ ఆ వీడియో పైన ఇంకా 4000 లైక్స్ అయితే రాలేదు. బట్ మీరు ట్రై చేసినారు అంటే మీరు బాగానే ఆ వీడియోకి లైక్ చేసినారు. సో అందుకని మీ అందరి కోసం నేను ఒక సెకండ్ ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చినాను మన డబ్ల్యూడబ్ల్యూ టాప్ 10 రియల్ లైఫ్ ఫ్రెండ్స్ పైన. ఓకే, సో గా చూడండి, ఈ వీడియోకి మీరు కంపల్సరీ లైక్ చేయాలి, లైక్ చేయడం మర్చిపోకుండా. ఎందుకంటే ఇలాంటి వీడియో కోసము చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తాయి. అండ్ మొత్తం కనుక్కొని మొత్తం రీసెర్చ్ చేసి నేను ఒక జబర్దస్త్ వీడియో తీసుకొచ్చినాను. ఓకే, సో చూడండి, మనం టాప్ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. సో టాప్ 10 ప్లేస్లో ఇంకెవరో కాదు, మన బ్రాన్ స్ట్రోమన్, ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఉన్నారు. ఎస్గా చూడండి, అంటే ఆన్ టీవీలో చాలా భయంకరంగా ఇంతకుముందు ఫైట్ చేసినారు. అంటే మనకి అంబులెన్స్ అంటే వీళ్ళు అంబులెన్స్ కొట్టుకొని చాలా భయంకరంగా ఫైట్ చేసినారు, అంటే గుర్తుండొచ్చు ఆ ఫ్యూడ్. సో నిజంగా చాలా సాలిడ్ ఉండే. రోమన్స్ అయితే ఆ అంబులెన్స్ తీసుకెళ్లి బ్యాక్ స్టేజ్ గుద్ది పడేసినారు, బ్రాన్ స్ట్రోమన్ ఆ అంబులెన్స్ లోపల ఉండే. సో నిజంగా చాలా భయంకరంగా ఫ్యూడ్ మనకి చూడడానికి దొరికింది ఆన్ టీవీలో. బట్ రియల్ లైఫ్ గురించి మాట్లాడితే రియల్ లైఫ్లో బ్రాన్ స్ట్రోమన్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి మీరు ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, నేను ఫ్రెండ్స్ అన్నప్పుడు అంటే వీళ్ళకి ఓన్లీ ఒకటి ఫ్రెండ్ ఉండడు, అంటే బ్యాక్ స్టేజ్ చాలా మంది రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ నేను మెయిన్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి షెల్టన్ బెంజమిన్ బి చాలా మంచి ఫ్రెండ్. బట్ షెల్టన్ బెంజమిన్ చాలా మంచి ఫ్రెండ్. బట్ చూడండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం ఓన్లీ షెల్టన్ బెంజమిన్ బ్రాక్ గురించి మాట్లాడితే కాదు, అంటే ఇంకా ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా అంటే మన ఈ సూపర్ స్టార్ ఇంకా ఎవరు ఫ్రెండ్స్, మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. సో చూడండి, టాప్ 10 ప్లేస్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఉన్నారు. రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ మనకు గుర్తుండొచ్చు, రోమన్ రేన్స్కి లుకీమియా, అంటే మన రోమన్ రేన్స్ లుకీమియా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మన బ్రాన్ స్ట్రోమన్ చాలా సపోర్ట్ చేసినారు, గెట్ వెల్ సూన్ అనివి, అంటే చాలా సపోర్ట్ చేసినారు మన బ్రాన్ స్ట్రోమన్. ఎందుకు సపోర్ట్ చేసినారు అంటే రియల్ లైఫ్లో చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, సో టాప్ 9th ప్లేస్ గురించి మాట్లాడితే 9th ప్లేస్లో ఇంకెవరో కాదు, ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ మ్యాట్ రిడల్ బి ఉన్నారు. ఎస్గా చూడండి, అంటే ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ మ్యాట్ రిడల్కి ఇంత ఎందుకు సపోర్ట్ చేసిన అంటే ఆర్కే బ్రో టీంలో ఎందుకు వచ్చింది ఇంత ఎందుకు సపోర్ట్ చేసినారంటే ఆ రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ అని, అంటే మ్యాట్ రిడల్ కొంచెం నచ్చిండు మన ర్యాండీ ఆర్టన్కి. సో ఒక చిన్న ఫ్రెండ్షిప్ అయిపోయింది. సో అందుకని మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ మ్యాట్ రిడల్కి సపోర్ట్ చేసినారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ర్యాండీ ఆర్టన్కి బ్యాక్ స్టేజ్ మన జాన్ సీనా ఫ్రెండ్స్ అంటే చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ మనం ప్రెసెంట్ యాక్టివ్ ఉన్న సూపర్ స్టార్ గురించి మాట్లాడుతున్నాము. సో మన ర్యాండీ ఆర్టన్కి మన మ్యాట్ రిడల్ బి చాలా మంచి ఫ్రెండ్. అండ్ ఇంకొకటి నేను మళ్ళీ సచ్ క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాను, అండ్ అది ఏంటంటే వీళ్ళు ఓన్లీ బ్యాక్ స్టేజ్ అంటే రియల్ లైఫ్లో వీళ్ళు ఫ్రెండ్స్, ఆన్ టీవీలో కాదు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఆన్ టీవీలో ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీ మ్యాట్ రిడల్ పైన అటాక్ చేయొచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ బి, ఒక జబర్దస్త్ ఫ్యూడ్ బి మనకి చూడడానికి దొరుకుతుంది, ముందే చెప్పేస్తాను. బట్ మనము రియల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రియల్ లైఫ్లో అంటే ఆన్ టీవీలో కాదు, రియల్ లైఫ్లో ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ మ్యాట్ రిడల్
చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, సో టాప్ 8th ప్లేస్ గురించి మాట్లాడితే 8th ప్లేస్లో ఇంకెవరు కాదు మన రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్. గైస్ చూడండి, అంటే ఒక సంవత్సరం అయిపోయిందంటే మన జడ్జ్మెంట్ డేలో డేమియన్ ప్రిస్ట్ అండ్ రియా రిప్లీ యాడ్ అయినారు. అండ్ అప్పటి నుంచి మనం వీళ్ళకి అంటే ఎక్కువ చూస్తాం, అంటే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ మనం అనుకుంటున్నాం, బట్ రియల్ లైఫ్లో వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. ఎస్, అంటే రియా రిప్లీ, డేమియన్ ప్రిస్ట్ అండ్ మ్యాటిడల్ వీళ్ళ గ్రూప్లో ఉన్నారు బ్యాక్ స్టాండ్ రియల్ లైఫ్లో. సో వీళ్ళు రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఓకే, సో మన రియా రిప్లీ, డేమియన్ ప్రిస్ట్ అండ్ మన మ్యాటిడల్ లిస్ట్ ఉన్నారు. సో వీళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్ రియల్ లైఫ్లో. ఓకే, సో టాప్ 7th ప్లేస్ గురించి మాట్లాడితే బాస్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ రీసెంట్లీ ఒక 10 రోజుల ముందే ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, సెత్ రాలిన్స్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే డబ్ల్యూడబ్ల్యూలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగినప్పుడు మన సెత్ రాలిన్స్ ఒక జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ ఆన్సర్ ఏంటంటే బెక్కీ లించ్. ఎస్ గైస్, అంటే మన సెత్ రాలిన్స్ కి బెక్కీ లించ్ వైఫ్, బట్ అంటే రియల్ లైఫ్ లో చాలా మంచి ఫ్రెండ్స్ అని సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు, ఒకవేళ మనం బెక్కీ లించ్ పక్కన పెట్టేస్తే మన కెవిన్ ఓవెన్స్ బ్యాక్ స్టేజ్ అంటే రియల్ లైఫ్ లో సెత్ రాలిన్స్ కి చాలా మంచి ఫ్రెండ్ అంట. ఎస్ గైస్, అంటే రియల్ లైఫ్ లో వాళ్ళు వాళ్ళు ఆన్ టీవీలో వాళ్ళు ఎంత ఫైట్ చేసినా, వాళ్ళు ఎంత తిట్టుకున్నా బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ అండ్ సెత్ రాలిన్స్ అంటే రియల్ లైఫ్ లో చాలా మంచి ఫ్రెండ్స్ అంట. అండ్ సెత్ రాలిన్స్ కి బ్యాక్ స్టేజ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ మీరు ఒకటి గమనించినారు అనుకుంటా, అండ్ అదేంటంటే ఈ రోజు అంటే రాలో బ్యాక్ స్టేజ్ సామి జైన్ క్లియర్లీ చెప్పినాడు సెత్ రాలిన్స్ కంటే మనం నీ ఫ్రెండ్ కోసం అంటే కొడిరోడ్స్కి చెప్పినా నీ ఫ్రెండ్ కోసం అంటే మనం కెవిన్ ఓవెన్స్ కోసం మీ ఫ్రెండ్ కోసం మనం ఫైట్ చేయబోతున్నాం చెప్పినారు. సో క్లియర్లీ మెన్షన్ చేసినారు, ఎందుకంటే సెత్ రాలిన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ రియల్ లైఫ్ లో వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, అండ్ రియల్ లైఫ్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే బాగా చూడండి, ది రొండా రౌసీ అండ్ మనం షైనా బెజ్లర్ కి మెన్షన్ చేయకపోతే మాత్రం చాలా అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే రీసెంట్లీ సమ్మర్ స్లామ్ లో వాళ్ళు చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు, ఎంఎంఏ స్టైల్లో వాళ్ళు ఫైట్ చేసినారు. అండ్ రొండా రౌసీకి అయితే చాలా హేట్ చేస్తుంది పాప, అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా హేట్ చేస్తున్నారు మన రొండా రౌసీకి. అండ్ ఇలా మ్యాచ్ తర్వాత అంటే షైనా బెజ్లర్ అయితే మొత్తం ఫేస్ పలిపోయింది అండ్ చాలా భయంకరంగా వీళ్ళు ఫైట్ చేసినారు. బట్ రియల్ లైఫ్ గురించి మాట్లాడితే అంటే ఆన్ టీవీలో మనకి ఏమని చూపిస్తున్నారు, నువ్వు నా ఫ్రెండ్షిప్ ది లాభం లేపినావు అంటే నేను చాలా సపోర్ట్ చేసినాను రొండా రౌసీ, బట్ నువ్వు నన్ను సపోర్ట్ చేయాలంటే నాకు సపోర్ట్ చేయలే అని అంటే వాళ్ళు ఆన్ టీవీలో ఇవన్నీ మాట్లాడినారు. బట్ రియల్ లైఫ్ లో అదంతా ఏం లేదు. రియల్ లైఫ్ లో షైనా బెజ్లర్ అండ్ ది రొండా రౌసీ స్టిల్ చాలా మంచి ఫ్రెండ్స్. ఎస్ గైస్, షైనా బెజ్లర్ అండ్ ది రొండా రౌసీ రియల్ లైఫ్ లో చాలా మంచి ఫ్రెండ్స్. టాప్ 6 లో మన ది రొండా రౌసీ అండ్ షైనా బెజ్లర్ ఉన్నారు. అండ్ టాప్ 5th ప్లేస్ గురించి మాట్లాడితే మన బ్రేవ్ వైట్. ఎస్ గైస్, మన బ్రేవ్ వైట్ కి రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ మన బ్రాన్ స్ట్రోమన్ చాలా మంచి ఫ్రెండ్. అండ్ మన ఎరిక్ రోవన్ అంటే ప్రెసెంట్ ఎరిక్ రోవన్ మన డబ్ల్యూడబ్ల్యూ లేరు, బట్ మనము ఎంతైనా ఎరిక్ రోవన్ కి మర్చిపోవచ్చు. ఎరిక్ రోవన్ అండ్ మన బ్రేవ్ వైట్ అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ అంటే వైట్ ఫ్యామిలీ అండ్ రియల్ లైఫ్ లోనే వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. ఏదో ఆన్ టీవీలో వైట్ ఫ్యామిలీ అవన్నీ కాదు, రియల్ లైఫ్ లో వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ చాలా ఇంటర్వ్యూస్ లో బ్రేవ్ వైట్ బ్రాన్ స్ట్రోమన్ కి చాలా మెన్షన్ చేసినారు. రియల్ లైఫ్ ఫ్రెండ్స్ గురించి అడిగినప్పుడు బ్రాన్ స్ట్రోమన్ అండ్ ఎరిక్ రోవన్ చాలా మంచి ఫ్రెండ్స్ అని మన బ్రేవ్ వైట్ చెప్పినారు. సో టాప్ 5th ప్లేస్ లో మన బ్రేవ్ వైట్ అండ్ మన బ్రేవ్ వైట్ ఫ్రెండ్స్ మన బ్రాన్ స్ట్రోమన్ అండ్ ఎరిక్ రోవన్. ఓకే, అండ్ టాప్ 4th ప్లేస్ గురించి మాట్లాడితే మన సామి జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్. ఎస్ గైస్, అంటే వాళ్ళు ఆన్ టీవీలో చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ రియల్ లైఫ్ లో వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ ఆన్ టీవీలో వాళ్ళు అంటే చాలాసార్లు ఫైట్ చేసిన అండ్ వాళ్ళు ఇన్ ఫ్యూచర్ లో కంపల్సరీ ఫైట్ చేస్తారు. బట్ వాళ్ళు రియల్ లైఫ్ లో అంటే సామి జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు రియల్ లైఫ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ టాప్ 3rd ప్లేస్ గురించి 3 ప్లేస్ గురించి మాట్లాడితే బాస్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు కొంచెం క్లియర్గా అయినండి. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ రియల్ లైఫ్ లో చాలా మంచి ఫ్రెండ్స్. ఎస్ గాయస్, మీరు నమ్మకున్న ఇదే నిజము. బ్రాక్ లెస్నర్ అండ్ అండర్టేకర్ రియల్ లైఫ్ లో చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ ఎందుకంటే తెలుసు అంటే అసలు మేనియాలో మన బ్రాక్ లెస్నర్ అండర్టేకర్ ది స్ట్రీక్ బ్రేక్ చేసినారు. అంటే మీ ఎందుకు తెలుసు, చాలా మంది ఫ్యాన్స్ షాక్ అయినారు. బట్ నిజం ఏంటంటే ఆ స్ట్రీక్ ఎండ్ చేయమని చెప్పింది ఇంకెవరు కాదు, ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్. ఎస్ గైస్, చాలా పెద్ద సీక్రెట్ ఇది, మన అండర్టేకర్ చెప్పినారు బ్రాక్ లెస్నర్ కి. అంటే స్ట్రీక్ ఎండ్ చేయమంటే ఏదైనా కావాలని ఓడిపోతా అని కాదు, నువ్వు నన్ను ఓడిపోయి అంటే నువ్వే డిజర్వింగ్ సూపర్ స్టార్ బ్రాక్ లెస్నర్, నీకు అర్థమైందా అంటే నువ్వే నన్ను ఓడిపోయాలని చాలా క్లియర్లీ చెప్పినారంటే అండర్టేకర్. సో ఇది అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అండర్టేకర్ ఓడిపోయిన తర్వాత అసలు మేనియాలో బ్యాక్ స్టేజ్ బ్రాక్ లెస్నర్ వెళ్ళి ఏడిచినారు. సో అంతా అంటే వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ స్టేజ్ హాస్పిటల్లో అంటే మన అండర్టేకర్ కొంచెం ఇంజూర్డ్ అయినారు ఆ మ్యాచ్లో స్ట్రీక్ ఎండ్ అయినప్పుడు. అండ్ బ్యాక్ స్టేజ్ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మన బ్రాక్ లెస్నర్ బి హాస్పిటల్ వెళ్ళిన అంటే అసలు మేనియా ఆల్రెడీ నడుస్తుంది, బట్ వీళ్ళు ఏమైనా హాస్పిటల్ వెళ్ళిపోయినారంట, బ్రాక్ లెస్నర్ బి హాస్పిటల్ వెళ్ళినారంట. సో అంత క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ సౌదీ అరేబియాకి ట్రావెల్ చేసినప్పుడు అండర్టేకర్ మన బ్రాక్ లెస్నర్ ప్రైవేట్ జెట్లోనే ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే రియల్ లైఫ్లో చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ బాస్. ఓకే, సో చూడండి ఇప్పుడు మన ప్రెసిడెంట్ మన రాలో అంటే మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఒక మంచి బేబీ ఫేస్ సూపర్ స్టార్ అంటే సెత్ రాలిన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్. అండ్ మన కోడీ రోడ్స్ ఉన్నారు. అండ్ మనం కోడీ రోడ్స్ గురించి మాట్లాడిపోతే అది ఎక్కడో కొంచెం అన్యాయం అయిపోతుంది. సో అందుకని చూడండి టాప్ సెకండ్ ప్లేస్ ఇంకెవరు కాదు మన కోడీ రోడ్స్ ఉన్నారు. అండ్ కోడీ రోడ్స్ బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే అంటే ప్రెసిడెంట్ రియల్ లైఫ్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే రియల్ లైఫ్ ఫ్రెండ్ స్టిల్ మన ది వైపర్ ర్యాండీ ఆటో ఉన్నారు. ఎస్ గైస్ అంటే బ్యాక్ స్టేజ్ చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ర్యాండీ ఆటోకి మన మ్యాట్ డెల్బీ ఫ్రెండ్, అండ్ మన ర్యాండీ ఆటన్కి అంటే మన జాన్సన్ అబీ రియల్ లైఫ్ చాలా మంచి ఫ్రెండ్. అండ్ కోడీ రోడ్స్ బి ఫ్రెండ్ అంటే ఇలా ఒకటే ఫ్రెండ్ ఉండాలని గ్యారంటీ ఏం లేదు కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో మన ది వైపర్ ర్యాండీ ఆటన్ అండ్ కోడీ రోడ్స్ రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్. కానీ నేను మళ్ళొకసారి ఒక మాట చెప్తున్నాను, దీన్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్లో ది వైపర్ ర్యాండీ ఆటన్ రిటర్న్ చేసినప్పుడు మీరు కోడీ రోడ్స్ అండ్ ర్యాండీ ఆటన్ మధ్యలో ఇన్ ఫ్యూచర్లో మీరు చాలా జబర్దస్త్ ఫ్యూడ్ చూస్తారు. అంటే చూడండి రిటర్న్ చేయగానే ఎంబడని చెప్తలేను, అంటే మేబీ చూడండి కానీ ఏమైనా కావచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మ్యాచ్ ఉంది. అండ్ ఇలా మధ్యలో అంటే పాత లెగేస్ ఉంది ఒక టీం ఉండే కదా, సో అన్ని బయటికి వెళ్తాయి. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి కోడీ రోడ్స్ అండ్ ది వైపర్ ర్యాండీ ఆటన్ మధ్యలో అంట ఒక సాలిడ్ ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుంది. అంటే రియల్ లైఫ్లో వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, బట్ ఆన్ టీవీలో చాలా భయంకరంగా ఫైట్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. సో ర్యాండీ ఆటన్ అండ్ కోడీ రోడ్స్ రియల్ లైఫ్లో వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, సో టాప్ 1 గురించి మాట్లాడి టాప్ నెంబర్ 1 ప్లేస్ గురించి మాట్లాడుతూ చూడండి మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బి చాలా మంచి ఫ్రెండ్స్. ఎస్ గైస్ అంటే మీరు షాక్ అయినట్టున్నారు ఇది, బట్ ఇదే నిజము. ఎందుకంటే చూడండి బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రేన్స్కి అంటే ఇలా ఫ్రెండ్షిప్ చేపించింది ఇంకెవరో కాదు మన పాల్ హెమనే. అండ్ వీళ్ళు చాలా క్లోజ్ అయిపోయినారు. ఎందుకంటే మీరు ఒకటి గమనించినారా, లాస్ట్ ఇయర్ రోమన్ రేన్స్ దగ్గర అసలు ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు అంటే బ్రాక్ లెస్నర్ ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ రాలో వచ్చి గెలిచినారు. అండ్ స్మాక్ డౌన్లో వెళ్ళి రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేసినారు. అండ్ ఇలా మధ్య చాలా జబర్దస్త్ బ్రాల్ అంటే చాలా జబర్దస్త్ ఫైట్స్ మనకి చూడడానికి దొరికింది కరెక్టే, కానీ మన బ్రాక్ లెస్నర్ వల్లనే రోమన్ రేన్స్ దగ్గర డబుల్ ఛాంపియన్షిప్ అంటే 2 టైటిల్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకోటి గమనించినారా, ఇదే సంవత్సరము రసల్ మేనియాలో రోమన్ రేన్స్ కోడీ రోడ్స్కి ఓడిపించిన తర్వాత నెక్స్ట్ రాలో కోడీ రోడ్స్ మరోసారి రోమన్ రేన్స్ ముందు రాగానే అప్పుడు ఎవరు వచ్చినారు, బ్రాక్ లెస్నర్ వచ్చి కోడీ రోడ్స్ అంటే వితౌట్ ఎనీ రీజన్ కోడీ రోడ్స్ చాలాసారి రా సెగ్మెంట్స్లో ఒక మాట మెన్షన్ చేసిన. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ వితౌట్ ఎనీ రీజన్ నా జోలికి వచ్చిన, కానీ అసలైన రీజన్ ఏంటంటే రోమన్ రేన్స్కి ఫ్యూడ్ నుంచి కొంచెం దూరం చేయడానికే ఒక టైప్లో బ్రాక్ లెస్నర్ వచ్చి కోడీ రోడ్స్ ఒక ఫ్యూడ్ స్టార్ట్ చేసినారు. అర్థమైంది అంటే చూడండి బ్రాక్ చేతుల్లో కోడీ చేతుల్లో అండ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హెమన్ చేతుల్లో ఇంకా ఎక్కువ అంటే బ్రాక్ రోమన్ అండ్ పాల్ హెమన్ చేతుల్లో ఇంకా ఎక్కువ క్రియేటివ్ కంట్రోల్ ఉంది. సో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. సో అనేది మన కోడీకి అసలు ఆ టైంలో అర్థమే కాలేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. సో మన బ్రాక్ లెస్నర్ వచ్చినారు అండ్ బ్రాక్ లెస్నర్ వచ్చి కోడీ రోడ్స్కి రోమన్ రేన్స్ దగ్గరికి కొంచెం దూరం చేసి పడేసినారు. అండ్ 3 months అంటే అసలు మెయిన్ నుంచి సమ్మర్ స్లామ్ వరకు ఇలా మధ్యలో మంచి ఫ్యూడ్ బి మనకి చూడడానికి దొరికింది. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే బ్రాక్ లెస్నర్ ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నారు రోమన్ రేన్స్కి, ఎందుకంటే వీళ్ళు రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఆన్ టీవీలో మరొకసారి ఫైట్ చేస్తారు అనుకుంటా, ఆన్ టీవీలో చాలా భయంకరంగా కొట్టేస్తారు బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్కి, నో డౌట్. బట్ రియల్ లైఫ్ గురించి మాట్లాడితే రియల్ లైఫ్లో రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బి చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి వీళ్ళకి ఓన్లీ ఒకటొక ఫ్రెండ్ ఉండడానికి గ్యారంటీ ఏం లేదు, ఒకటొక ఫ్రెండ్ ఉండాలని గ్యారంటీ ఏం లేదు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో అందుకనే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా బ్రాక్ లెస్నర్ లైక్ పాల్ హెమన్ చాలా మంచి ఫ్రెండ్. రియల్ లైఫ్లో 1-2 కాదు మన సూపర్ స్టార్స్కి చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. సో మన బ్రాక్కి చాలా రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, రోమన్ రేన్స్కి ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ R-Truth బి రోమన్ రేన్స్ చాలా మంచి ఫ్రెండ్. సో చాలా ఫ్రెండ్స్ ఉంటారు మన సూపర్ స్టార్స్కి. సో గాయ్స్ చూడండి నేను మీ అందరికీ వస్తాము మన WWE టాప్ 10 రియల్ లైఫ్ ఫ్రెండ్స్ పైన వీడియో తీసుకొచ్చినాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోకి మంచిగా లైక్ చేస్తే మంచి సపోర్ట్ చూపిస్తే షేర్ చేస్తే కంపల్సరీ ఇలాంటి ఇంకా తీసుకొస్తాను. అంటే ఇంకా టాప్ అంటే పార్ట్ 2 వీడియో తీసుకొస్తాను. అంటే ఇంకా ఓవర్ ఫ్రెండ్స్ ఉన్నారు మన సూపర్ స్టార్కి ఇంకా రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఎవరో దానిపైన పార్ట్ 2 వీడియో కావాలన్నా తీసుకొస్తాను. అండ్ మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, టాప్ 10 పైన ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో అందుకని మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్
you want to do, guys. Bye.